సాంబశివరావు గారు ఆయనతో ఎందుకు రాలో తెలుసండి. ఆ, ఆ, సాంబశివరావు గారికి భాస్కర్ రాజు గారికి వీళ్ళందరికీ కూడా గురువైన ముదిగొండ శివప్రసాద్ గారు విన్నారు కదా, మీరు తెలుసు కదా ఆయన. ఆ. ఆయనే డిబేట్ కి వస్తానని చెప్పి కృష్ణుడి మీద, యేసుక్రీస్తు మీద ఆయన పారిపోయాడు రాకుండా. ఎవరు? ముదిగొండ శివప్రసాద్ గారు. ఆ వీడియో కాల్ కూడా నేను విన్నాను. ఆడియో కాల్ సాంబశివరావు గారు వినిపించారు మాట. అంటే పెట్టారు కదా, అట్లా పెట్టారు కదా. మీరు పని చేయండి, మీరు సాంబశివరావు గారిని కలపండి. బైబిల్ మీద మాట్లాడడానికి నేను ఏ టైం నేనైతే రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నా. మళ్ళీ మీరే రావాలా? మళ్ళీ నేనే వస్తా. ఇప్పుడు ఒకటి చెప్తే అలకించండి. మనం మేము సనాతన ధర్మాన్ని మేము గౌరవిస్తాం, చెప్పి అలకించండి. మేము క్రైస్తవాన్ని గౌరవిస్తామండి. నేను మాజీ పాస్టర్ని. మీ తెలుసు కానీ అయితే ఒక విషయం చెప్తే అలకించండి. ఆయన పచ్చి బూతులండి. ఇప్పుడు వాడు చెప్పినప్పుడు న్యాయంగా మాట్లాడుకోవాలంటే ఒక సహనం ఉంటది ఆయనకి. ఆయన గారు కానీ గోపి గారు కానీ మీరు పర్లేదు, మీరు మీకు తెలిసిన గారికి చెప్తారు, లేకపోతే వరకుంటారు, మీరు పర్లేదు. పచ్చి బూతులు అసలు సహనం ఉండదు. అనిల్ కుమార్ గారి అనిల్ది ఆలకించాం. అదే చెప్పారు, చెప్తే అమ్మల మీద అది ఎవడన్నా ఎవరిగో ఇవ్వండి. సాంబశివరావు గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, వీళ్ళు మాట్లాడినా, సాంబశివరావు ఆల్రెడీ మాట్లాడతాడులే కానీ ఆపండి. నాకు తెలుసు సాంబశివరావు బూతులు మాట్లాడతాడు. అతను ఇంకొకడు ఉన్నాడు కదా, అన్ని జాంక్షన్ గారు, ఆయన బూతులు మాట్లాడతాడు. విజయప్రసాద్ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, వికేఆర్ గారు, వీళ్ళు అసలు బూతులు మాట్లాడరు. వీళ్ళు అసలు వికేఆర్ ఏమంటే గాడిద అంటాడు. అంత మించి ఆయన బూతులు మాట్లాడు వికేఆర్. సాంబశివరావు గారు మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు బూతులు. సాంబశివరావు బూత్ ఎక్కడ మాట్లాడతారండి? అసలు మేము కట్ చేసామండి. ఆడియోలో బూత్ కట్ చేసి పెట్టాము. బూతులు మాట్లాడుకున్నారు ఇద్దరు బూతులు మాట్లాడుకుంటే కట్ చేశాను నేను. అది పద్ధతి అన్న. మీకు విషయం చెప్పిన, ఎవరి అమ్మానో అమ్మే, ఎవరి చెల్లెని చెల్లె, అట్లా పెట్టుకోవాలి. భాస్కర్ గారిని ఒకసారి లాభాస్ మాట్లాడాడు. ఆ మాటకి చాలా బాధపడ్డాడు ఆయన. భాస్కర్ గారిని లాభాస్ మాట్లాడాడు ఒకసారి. ఆ ఒక్క మాటకి లంజ కొడుకు అని తిట్టిన మాటకి చాలా బాధపడ్డాడు సాంబశివరావు గారు. మాకేంటంటే అన్ని చూస్తున్నాం కదా, మీ చూస్తున్నాం, ఆలయ చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అయితే మేము చూసేది ఏంటంటే సనాతన ధర్మాన్ని ఎవడో చెడదంగడం కాదు, మీరే సగనాగి చేస్తుంటారు. కాదు క్రైస్తవులు ముస్లింలు మీ మొత్తం గోపి గారిని అభిమన్యు వీళ్ళున్నారు కదా, బూత్ బ్యాచ్, వాళ్ళు మొత్తం చెడదంగుతుంటారు ధర్మం, మొత్తం సనాతన ధర్మం. చెప్పేదేనండి సార్, ఇప్పుడు మీరు హిందువులు కదా, సనాతన ధర్మంలోంచి వచ్చిన వాళ్ళు కాదా మీరు? ఎవరండి మీరు? నేను నా పద్ధతి ఎలా ఉంటుందో తెలుసండి. నా పద్ధతి ఎలా ఉంటుందంటే, అంటే ఒక పక్క నేను ఇది చేయనండి. అంటే అన్నిట్లో మంచిని తీసుకుంటాను నేను. అన్ని మతాల్లో మంచి సారాంశాన్ని తీసుకుంటాను. క్రైస్తవంలోది, హిందుత్వంలోది. ఇప్పుడు మీరు క్రైస్తవులా సార్, హిందువులా? మీరు క్రైస్తవులేనా? నేను క్రైస్తవుని. నాకు అసలు మతాలు ఏమి లేవండి. నేను సత్యాన్ని వేసింది, సత్యాన్ని మాత్రం ఇష్టపడతాను అంతే. హిందుత్వంలో ఉన్న సత్యాన్ని కూడా ఇష్టపడతాను నేను. అలాగే దేనిని నేను వదులుకొని దేనిని విమర్శించను. కాదండి, బైబుల్ ఏమైనా నీతి ఏం తెలుసుద్ది అంటే? బైబుల్ మొత్తం చదివితే తెలిసే నీతి ఏంటి, అందులో సారాంశం ఏం గ్రహిస్తారు చెప్పగలరా? పోనీ మీరు చదివారా? బైబిల్ చదివాను. చదివితే ఏ సారాంశాన్ని గ్రహించారు మీరు? ఏ నీతి తెలుసుకున్నారు? అది మీకు చెప్తాను కానీ, అది మీకు చెప్పాను. అయితే నేను సారాంశం అంటే సింపుల్ గా చెప్తా వినండి. ఒక 2-3 గ్రంథాల మీద చెప్తాను మామూలుగా. ఇప్పుడు సత్య హరిశ్చంద్ర యొక్క ఆయన చూసుకుంటే ఆయన యొక్క జీవిత చరిత్ర, ప్రాణం పైన అబద్ధం ఆడకూడదు, ఎన్ని ఆస్తులు పోయినా, ఏ హోదా పోయినా, చివరికి అడుక్కునే పరిస్థితి వచ్చినా కూడా అబద్ధాన్ని ఆడకూడదు, నిజం మాట్లాడాలనేది ఒక సారాంశం సత్య హరిశ్చంద్ర నుంచి తెలుసుకుంటాం. అలాగే సతీ అనసూయ అంటే ఆమె ఒక ప్రతివత, ఆమె జీవిత సారాంశం తీసుకుంటే ప్రతివిత, ఒకే భర్తకి కట్టుబడి ఉండాలనే సారాంశాన్ని తీసుకుంటాం. అలాగే సతీ సావిత్రి, ఆమె కూడా మహాప్రతివేత, యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తగ్గిస్తుంది. ఆ సారాంశాన్ని మనం గ్రహిస్తాం. అలాగే శ్రీరాముల వారిని మనం తీసుకున్నట్టుగా అయితే
ఆ ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలి, ఉమ్, ప్రజలకి రాజు ఎలా ఉండాలి, ఆ ఉమ్, భార్యకి భర్త ఎలా ఉండాలి, ఉమ్, మర్యాదగా ఎలా మాట్లాడాలి, ఎదుటివాడిని ఎలా గౌరవించాలి, ఉమ్, తన ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, చిన్న వాళ్ళైనా సరే ఎలా గౌరవించాలి ఉమ్. అనేటువంటి సారాంశాన్ని తీసుకుంటాం. నేను ఇప్పుడు నేను రామకృష్ణ చెప్పేదండి. ఇప్పుడు శివుడి యొక్క లక్షణాలు తీసుకుంటే ఆయన సారాంశం, ఆయన ప్రపంచ మానవాళి కోసం ఒక విషయాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆయన. గరల ఘంటుడు అని విన్నారు కదా, కరల విషయాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ప్రపంచం యొక్క నాశనానికి హేతువైనటువంటి ఒక విషయాన్ని ప్రపంచం నాశనం అవ్వకుండా తన కంట్రోల్లో బంధించుకుంటాడు ఆయన సముద్రం సిరిగే సమయంలో. ఆయన శివుడి దగ్గర అందరూ సమానుడే, సర్వజీవులు శివయ్య దగ్గర ఉంటాయి. ఓకేనా. ముక్తికి మార్గం చూపేవాడు, మంచికి మార్గాన్ని చూపించేవాడు, శాంత స్వరూపి, అలా భోలా శంకరుడు. ఊరక ఒక దోసి నీరు పోసి తండ్రి నువ్వు నాకు ఇది కావాలంటే ఇచ్చేటువంటి వాడు. ఇలాంటి లక్షణాలు ప్రతి గ్రంథాల్లో మనం తీసుకోగలుగుతామండి. అలాగే బైబుల్ నుంచి మనం ఏ సారాంశాన్ని తీసుకుంటాం అనే దాన్ని మీరు చెప్పగలరా? ఏ నీతి తెలుస్తుంది? నేను బైబిల్ సారాంశాన్ని, హిందుత్వ సారాంశాన్ని, ఇస్లాం సారాంశాన్ని మూటిని కూడా నేను తీసుకుంటానండి. బైబిల్ యొక్క సారాంశం ఏంటి, అందులో మనకి ఏం తెలుస్తుంది, నీతి ఏంటి, ఆ బైబిల్ యొక్క సారాంశం ఏంటి, అది నేను అడుగుతున్నాను సార్. సింపుల్ క్వశ్చన్. బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, మొదట దేవుడు ఒక నేను ముందు ఒక ఛాయ, ఒక మామూలు ఒక సత్యాన్ని చెప్పడానికి, ఒక సత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి దేవుడు ముందు ఏం చేసింటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు హెలికాప్టర్ దిగినప్పుడు ఎలిఫేడ్ ఏర్పాటు చేస్తారు. ముందు ఎలిఫేడ్ ఏర్పాటు ఎందుకు చేస్తారంటే హెలికాప్టర్ అందులో దిగుతుంది కాబట్టి, అవునా? అలాగే ముందు ప్రేమతత్వాన్ని ముందు చెప్పేటప్పుడు ముందు ఏం చేశారంటే ముందు ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టాడు ఆయన. ధర్మశాస్త్రం పెట్టడానికి ఇశ్రాయేలీయుల్ని సృష్టించాడు. ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని సృష్టించి ఇశ్రాయేలీయుల ద్వారా ఆ జనాంగం ద్వారా సర్వ మానవాళికి రక్షణ కొరకే దేవుడు ఏం చేశారంటే ఒక ప్లాట్ఫామ్ గా వాళ్ళని ఏర్పాటు చేసి అందులో నుంచి రక్షకుల్ని తీసుకొచ్చి మానవ జాతికి అంతటికి కూడా విమోచన అనే దాన్ని ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసేది. ఏంటన్నా అంటే వింటున్నాను సార్, వింటున్నాను, మధ్యలో మాట్లాడకూడదు. వింటున్నారు కదా, సరే. అయితే ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు హిందుత్వంలో ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఆలయం కట్టమంటారు అన్నమాట, దేవాలయాలు. ఇప్పుడు రామాలయం, శివాలయం, ఎన్ని ఆలయాలు ఉంటే అందరూ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తే అన్ని చేస్తారు. ఇదంతా భౌతికమైంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దాన్ని ఆధ్యాత్మికం చేసింది అనమాట. ఇప్పుడు బాబు, ఆలయం అంటే ఒక సిమెంట్ ఇసుకతో, రాళ్ళతో, మట్టితో, లేకపోతే ఏదన్నా మెటల్తో చేసి దాంట్లో నన్నిటి పూజించడం అది కాదు. అది భౌతికమైంది. తన అంతరార్థం, నిజమైన ఉద్దేశం, నిజమైన సత్యం ఏంటంటే అసలు నువ్వే ఒక టెంపుల్. మానవుడే, నరుడే, భక్తుడే ఒక టెంపుల్ అవ్వాలి. అందులోనే దేవుడు ప్రతిష్ఠించబడాలి. ఆ దేవుణ్ణి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం కాదు, నీ హృదయంతో, నీ మనసుతో, నీ శరీరంతో మొత్తం ఆరాధించాలి. ఇదేంటంటే ఇది శిఖరాగ్రస్తాయి, అంటే అల్టిమేట్ సత్యం అనమాట. ఇదేంటంటే అద్భుతమైన సత్యం ఇది. అది ఫిజికల్ గా ఉండే ఆరాధన. అది ఇదేంటంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం ఆధ్యాత్మిక ఆరాధనగా తీసుకోవాలి. అలాగే ప్రతిదీ కూడా హిందుత్వంలో కానీ బేసిక్ ముందుకి దేవుడు అన్ని చేయించాడు. దాని అంతరార్థం, ఆత్మీయ అర్థం మాత్రం దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రతిదీ కూడా బైబిల్లో ఆయన సత్యాన్ని రాయించేది. ఇప్పుడు సార్, ఇప్పుడు రాముడు చెప్పింది ఏదైనా సరే, రాముడు చెప్పేదేనండి, ఒక్క నిమిషం వినండి సార్. ఆయన చెప్పింది ఏదైనా సరే మానవుడు అవలంబించడానికి, తన జీవితంలో అన్వయించుకొని నడవడానికి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. చాలా లేవండి. ఉన్నాయి. చెప్పేది వినండి.
అలాగే యెహోవా చెప్పినటువంటి మాటలు ఏమున్నాయి ఇప్పుడు యెహోవా చెప్పిన అన్ని పాటించవచ్చా, కొన్నే పాటించవచ్చా? అన్ని పాటించకపోతే ఏవి పాటించకూడదు, ఏవి పాటించాలి? అసలు ఎవరు ఏవి ఇశ్రాయేలుకి చెప్పాడు, ఏవి ప్రపంచం మొత్తానికి చెప్పాడు? ఆయన నమ్మి ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసినటువంటి ఈ ఇశ్రాయేలీలు ఎంతమంది బతుకుని ఉంటారు, ఎంతమంది చనిపోయి ఉంటారు? అసలు యెహోవాను నమ్మడం వల్ల జీవితం నాశనం అవుతుందా, బాగుపడుతుందా? ఆయన చెప్పిన విషయాలు మానవాళికి ఉపయోగపడతాయా? ఖచ్చితంగా ఎందుకు తెలిసి ఉపయోగపడతాయి అన్నాను. అసలు ఇప్పటి కాలపు అప్పుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ నడిపించి కానానికి తీసుకెళ్ళాడు. దాన్ని ఇప్పుడు మనం దాన్ని తీసుకుంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా అన్వయించుకోగలం, మన బ్రతుకుళ్ళు ఎలా నిలుపుకోగలం అంటే అసలు ఐగుప్తు అంటే లోకం అంటే దుష్టుడు పరిపాలన నుంచి, దుష్ట శక్తుల పరిపాలన నుంచి దేవుని పరిపాలనలోకి రావడం. కానాన్ అంటే పరలోకం, స్వర్గలోకంలోనికి దారి అనమాట. ఇది ఈ ముక్తి మార్గంలోనికి ఈ ప్రయాణం. ఇది ఐతాన రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టి ఏంటండి ఇది పరలోకం చేరుకునే మార్గం ఇది. అప్పుడు దేవుడు అందుకు అలా చేసినట్టు ఇప్పుడు ఈ పాఠం నేర్పించినందుకు అప్పుడు అలా జరిగించాడు. ఇప్పుడు ఆ మార్గంలో నేను చాలా అంశాలు మరి చర్చించాల్సి వస్తుంది. ఇప్పుడు ఐగుప్తు దేశానికి నుంచి ఆయన విముక్తం చేశారని మీరు చెప్పారు. మరి ఐగుప్తు దేశానికి ప్రజల్ని బానిసలుగా అప్పగించింది ఎవరు? దేవుడు కాదా? ఏంటండి, ఐగుప్తు దేశానికి ఇజ్రాయెల్ని బానిసలుగా అప్పచెప్పింది దేవుడు కాదంటారా? దేవుడు కాదంటే వాడు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారండి జనాలు. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఐగుప్తులోని 430 సంవత్సరాలు బరువులు ఇటుకలు కొట్టడం, ఎన్నో భయంకరమైన వెట్టి చాకిరీ చేసిన తర్వాత మోసే ద్వారా విడిపించిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సంతోషంతో ఉండాలి. అదండి, ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు కాబట్టి దేవుడు అన్నప్పుడు అదే ఐగుప్తు దేశానికి ఫరో రాజు, దుర్మార్గుడైన రాక్షసుడైన ఫరో రాజుకి తన ప్రజలను అప్పగించడం అది దేవుడి లక్షణాలా? అసలు అప్పగించిందే దేవుడు కదా. ఆయన చాలా సందర్భాల్లో ఈ ఇజ్రాయిల్ని మీ భార్యల్ని అన్యులకి అప్పగిస్తాను, మీ పిల్లల మాంసం నీతో తినిపిస్తాను, ఏంటి చిన్న పిల్లల్ని కూడా రాళ్ళతో కొట్టించాడు, ఆయన చంపించాడు. తర్వాత మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించే కాబట్టి మీ తొలి పిల్లల్ని బలిగా అమ్మంటాడు ఆయన, లేవీయుల్ని కూడా బలి చేసుకుంటాడు ఆయన. దైవ లక్షణాలు ఎక్కడా లేవండి ఆయన దగ్గర, రాక్షస లక్షణాలు తప్ప దైవ లక్షణాలు చాలా తక్కువ. నీకు యేసు ప్రభులో కొన్నైనా మంచి గుణాలు ఉన్నాయి. యెహోవాలో మంచి గుణం నువ్వు భూతద్దం పెట్టి ఎతికినా కూడా యెహోవాలో మంచి గుణాలు చూడలేం మనం. అన్నా మీరు రాంగ్ గా తీసుకుంటున్నారన్న. నేను వచనాల ప్రకారంగా మాట్లాడుతాను, ఓకేనా? మరి అదేమన్నా ఏంటేనన్నా వచనాలు చూపిస్తాను, నేను వచనాలు చూపించండి, కానీ అది రాంగ్. అది మీరు అర్థం చేసుకోవడం తప్పది. అదేంటది? ఎలాగంటే ఇప్పుడు చెప్తున్నాను ఇచ్చండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఇంటికాడ మన పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళని ముద్దించి వాళ్ళతో ఎన్ని తప్పులు చేసినా ముద్దించి మనం లాలించాం అనుకో, వాళ్ళు పెద్ద అయిన తర్వాత దుర్మార్గుడు అవుతున్నాడు. అవునా కదా? ఆ దుర్మార్గుడు చిన్నప్పుడే బెత్తం అనేది లేకపోతే, ఒక క్రమశిక్షణ, ఒక భయం అనేది లేకపోతే వాడు భ్రష్టుడైపోతాడు. అలాగే ఇది మనకి ఊరిక బెదిరిస్తారా లేకపోతే బెత్తంతో చంపేస్తారా? బెత్తంతో చంపేయండి, కొడతారు. ఎక్కడెక్కడ చంపేశాడు కదా సార్. అందుకే నేను పూర్తి బైబిల్ చదవమంటున్నాను. నేను పూర్తిగా చదివా సార్. పరిశుద్ధ గ్రంథం 420 అని ఒక పుస్తకాన్ని కూడా రచించాను. అది మీ విజ్ఞతకు వదిలేసాను కానీ అది అంటే బైబిల్ 420 అని అంటున్నారు, అంతే కదా? పరిశుద్ధ గ్రంథం 420 అని ఏంటి అలాగే సార్ అది తప్పండి. ఇప్పుడు రామాయణం 420, మహాభారతం 420 అన్నారు అనుకో, మనం ఏమవుతాం? అది తప్పు కదా. అది కాదండి, నేను 420 అనేది నా యొక్క డౌట్స్.
అబ్బా నీ నీ తెలివితేటలో నా దగ్గర మీరు ప్రదర్శించండి కానీ సరే సరే, ఓ పని చేయండి సార్. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 56 నుంచి 62 చూడండి. తనకు పుట్టబోయే పిల్లలను మావిని రహస్యంగా భర్తకు తెలియకుండా తినే పరిస్థితి తెస్తానంటాడు యెహోవా. అది అది సార్ ఒకటి అది దేవుడు భయించప్పడం అది అంతే తప్ప ఒకవేళ దేవుడు చంపినా దేవుడు ఒక చెప్తారు దేవుడు చంపినా సరే చంపే హక్కు దేవుడికి ఉంది. చెప్పే వాళ్ళకి చంపే హక్కు దేవుడికి ఎందుకు ఉందంటే సృష్టించినోడు కాబట్టి చంపే హక్కు ఉంది. సృష్టించిన దేవుడికి చంపే హక్కు ఉంటుందా? చంపినా సరే ఎక్కడ తీసుకెళ్తాడు? బైబిల్ సారాంశం ఏం చెప్తుంది? చంపడం అంటే దేవుడు చంపడం అంటే సార్ తనకు పుట్టబోయే పిల్లల్ని మావితో సహా తినే పరిస్థితి తేవటం అంటే ఇది ఎలా 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 దైవ గ్రంథం అవుతుంది? ఈయన దైవం ఎలా అని మీరు పిలుస్తారు? ఇంకొకటి ద్వితోపదేశ కాండం ఈ మీకు 26 అధ్యాయం 24 నుంచి 32, 53 నుంచి 54 చూడండి దయచేసి. ఆయన ఏమంటాడంటే యెహోవా ఏం చెప్తాడని, నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాడితో సంసారం చేస్తానంటాడు. మీ కుమారుల యొక్కయు మీ కుమార్తెల యొక్కయు మాంసం మీతో తినిపిస్తానంటాడు ఆయన. అంటే ఆయన కేవలం నమ్మపోతే మీ పిల్లల్ని పక్కింటోడు అప్పగిస్తాను, వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు. మీ పిల్లల్ని అంటే కొడుకుల్ని కూతుర్ని కూడా తినే పరిస్థితి తెస్తా అంటాడు. అలా తేలేదు కదా, అలా చెప్పాడు తప్ప ఆయన హెచ్చరించాడు తప్ప అలా ఎప్పుడు మీరు రెండో రాజులు చూసారు ఎప్పుడైనా? రెండో రాజులు చూడండి, అందులో తింటారు పిల్లల్ని. ఒక రెండో రాజుల్లో ఉంటది, అక్కడ ఏముంటది అంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పిల్లల్ని తినే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు, దేవుడు తెచ్చాడు, ఈ రోజు వాళ్ళ పిల్లల్ని మేము తిన్నాము ఈ రోజు వాళ్ళ పిల్లల్ని మాకు ఇవ్వమంటే తినడానికి ఇవ్వట్లేదు అని అంటే ఆయన రాజు అంటాడు, ఈ దరిద్రమైన పరిస్థితి యెహోవా వల్ల వచ్చిందని చెప్పి బాధపడతారు. రెండో రాజుల్లో చూడండి అది. అలా మాట ఉందండి, చూపించండి అక్కడ. ఈ దరిద్రమైన పరిస్థితి దేవుడు తెప్పించిన మాట ఉందా? అలా చూపించండి. ఏంటి మరి పరిస్థితి చెప్పండి, చూపించండి మీరు. బైబిల్ దరిద్రం అని ఒప్పుకుంటారా? ఏదైతే బైబిల్ దరిద్రం అని ఒప్పుకుంటారా? ఏంటి వాడు చెప్తున్నా ఆలకించండి. చరిత్రలో జరగచ్చది, చరిత్రలో జరిగినంత మాత్రాన దేవుడు అలా దేవుడే చేయించాడు అనుకోవడం తప్పది. దేవుడు రాజు కూడా చెప్పాడండి. రెండో రాజుల్లో చూస్తే మీకు అర్థం అవుతుంది. రెండో రాజుల గ్రంథమా? రెండో రాజుల గ్రంథంలో రాసింది అది. దేవుడి దరిద్రం తీసుకొచ్చాడు, ఈ పరిస్థితి యెహోవా వల్ల వచ్చిందని చెప్పి బాధపడతారు ఆయన. ఒకసారి చెప్పండి. రెండో రాజులా? రెండో రాజులు వచ్చిన కూడా చెప్తాను, అది అందులో ఉంటది, మీరు గుర్తు పెట్టుకుని దీనికి చివరిలో ఇస్తా. రెండో రాజులు ఇప్పుడే చదువుతున్నాను సెల్లోనే బైబిల్ అంతా తెలుగు బైబిల్. రెండో రాజులు చూడండి ఒకసారి. రెండో రాజుల్లో వచ్చిన అధ్యాయం కూడా చెప్తా, కానీ అది కనిపించలేదు నాకు. మరి కనిపించకపోవడం మరి చెప్పాలి కదా. చూస్తా, చెప్తాను కదా. ఇప్పుడు నువ్వు చదివి అంతా గుర్తుంటా, నీకు కొన్ని సాంబశివరావు గారు గుర్తుంటుందా? ఉండదు. మీరు అపవాదం వేసారంటే దాన్ని నీకు అన్ని చెప్తా మీకు. కాండం 27వ అధ్యాయం తీయండి ఒకసారి, 26 నుంచి 29. సార్ ముందు ఇది అపవాదం వేసారు ఒకటి, ముందు ఇది కూడా చెప్తాను సార్. మీరు ఒకసారి ఈ లోపు లేవి కాండం చూడండి, నీకు ఇది కూడా నీకు క్లారిటీ ఇస్తా. నేను పారిపోను సార్. లేవి కాండం 27వ అధ్యాయం 26 నుంచి 29 చూడండి. 26 నుంచి 26 లేవి కాండం 26 అంటే 27 అధ్యాయమా? లేవి కాండం 27వ అధ్యాయం 26 వచ్చి నుంచి 29 దాకా చూడండి. 26 నుంచి 29 వరకేనా? చదవండి ఒకసారి చదవండి. అయితే జంతువుల తొలిపిల్లల పిల్ల యెహోవాది కనుక ఎవడను దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైనను ఏమి గొర్రె మేకల మందలనేమి ఇది చేయమన్నాడు దేవుడు. ఇది చెప్పాడు కదా, ఎందుకు చేయమన్నాడో నాకు తెలుసు. ఎందుకు చేయమన్నాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తొలి పిల్లలు బలిమంటున్నాడు సార్. ఏది జంతువుల్లోదే బలం, మనుషుల్లోది ఎక్కడ బలం అన్నాడు సార్? నీకు చూడండి సార్, మీరు చూడండి మొత్తం చదవండి సార్. 26 నుంచి 29 చదవండి.
అయితే జంతువులలో తొలిపిల్లలు యెహోవాది కనుక ఎవడనో దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దేనేమి ఎద్దులు మేకలు మందలలో యెహోవా దగును. అది పవిత్ర జంతువైన ఎడల వాడు నీవు అది పవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించిన వెలలో అయ్యవంతు దాంతో కలిపి దాన్ని విడిపించవచ్చును. దాన్ని విడిపింపిన ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవచ్చు. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ఇక్కడ ఈ మనుషుల్ని ప్రతిష్ఠించడం అంటారు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి చెప్తారా? విడిపింపును కూడదు. ప్రతిష్ఠించిన సమస్తం యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలను. ఏదండి? మనుషులు ప్రతిష్ఠించిన దేన్నైనా విడిపించకూడదు, హతం చేయాలని. మనుషులు ప్రతిష్ఠించి వాటిలో మనిషిని కాదు, మనిషిని కూడా మళ్ళీ చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి మొత్తం. సార్ పని చేద్దాం సార్, మీరు మొత్తం ఒకసారి చదవండి, మధ్యలో ఏది కూడా ప్లీజ్ మనుషుల్ని కాదు సార్. 26 నుంచి 29 దాకా స్పష్టంగా చదవండి ఒకసారి, పెద్దగా నాకు వినిపించదు. మీరు ఎన్నిసార్లు చదవాలంటే చదవండి ప్లీజ్ సార్, మనకి తెలుసుద్దిగా న్యాయంగా, మీకు నిజం తెలుసుద్ది. ఒకసారి చదవండి. 26 నుంచా 29 దాకా చదవండి. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది కనుక ఎవడున్న దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైనను మేకైనను మందలోనిదేమి యెహోవా దగును. ఎద్దుల మేక యెహోవా దగును. అపవిత్రమైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలకు 5వ వంతు దాన్ని కలిపి దాన్ని విడిపింపవలను. దాన్ని విడిపించిన ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలను. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనను విడిపింపగా హతము చేయవలను. అంతే కదా. మీరు ఇంతకుముందు చదివారు మనుషులలో గాని పశువులలో గాని విడిపించకూడదు. ఏంటి మనుషులు అర్పించేది ఏదైనా సరే మనుషులలో గాని పశువులలో గాని అని చదివారు. అయిపోయింది కదా, ఇక్కడతో సమాప్తం. ఇక్కడ మీకు సమాధానం వచ్చింది. మీరు రెండో రాజులు చూడండి, రెండో రాజులు 6వ అధ్యాయం 27-32 తీయండి ఒకసారి. ఇది అయిపోయింది లేండి. ఇంకేం మీరు ఇంక దీనికి పెయింట్ ఏం వేసినా కూడా అతకదు గారు, వదిలేయండి. ఇంక అయిపోయింది, దీని అయిపోయింది. మనుషుల్ని దేవుడికి ప్రతిష్ఠించడం అంటే దేవుని సేవ చేయడం, దేవుని కొరకు. ఆపండి సార్, మీరు పశువులతో కూడా సేవ చేయిస్తారా? పశువులతో ఏంటండి, పశువులను బలి చేసినట్టే మనుషులను బలి చేయాల్సిందే యెహోవాకి. ఎక్కడుందండి? ఆల్రెడీ చదివారు కదా సార్, మళ్ళీ మీరు ఎందుకు మీరు సార్ పుట్టిన బిడ్డని వండుకునే తినే పరిస్థితి తేలేదు యెహోవా అన్నారు కదా. నేను మీరు నమ్మలేదు కదా. అదే రెండో రాజులు తీయండి ఒకసారి. రెండో రాజు 6వ అధ్యాయం చూడండి, 27-32 చదవండి. మీరు ప్రతిష్ఠించడం బలిని మీరు సార్ అయిపోయింది కదా సార్, మీరు దాని గురించి ఇంక వదిలేయండి సార్, అనవసరంగా మనం దాని గురించి ఎందుకు. రెండో రాజు 6వ అధ్యాయం చేయండి ఒకసారి, 27-32 చదవండి ఒకసారి. ఇక్కడ ప్రతిష్ఠించడం అంటే బలివ్వడం కాదండి, జంతువుల్లోని ప్రతిష్ఠించడం అంటే మొక్కుకోవటం. ప్రతిష్ఠించడం అంటే మొక్కుకోవటం. నేను ఇది నేను ఇస్తానయ్యా అని మొక్కుకోవటం. ఆయన ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉంటాయి సార్ ప్రతిష్ఠించడం. ఒకటేమో మనుషులు ప్రతిష్ఠించడం,
రెండు ఆయనకాయన ప్రతిష్ఠించుకుంటాడు, ఆయనకాయన తీసుకుంటాడు. ఇప్పుడు లేవీలు ఉన్నారండి, లేవీలు అందరూ కూడా ప్రతిష్ఠించుకున్న వాళ్ళే. వాళ్ళు బలి చేసి వెళ్ళేదాన్ని. వాళ్ళు లేవీలు చాలా మంది చనిపోయారులేండి. లేవీలు కూడా చాలా మంది చనిపోయారు. ఇది ఒక్కసారి చదవండి సార్, 2 రాజులు 6వ అధ్యాయం దీని ఒకసారి 27-32 చదవండి ఒకసారి. మీరు క్లియర్ గా సార్ వినండి సార్, ఇక దాని గురించి ఎందుకండి మనం డిస్కషన్ అయిపోయింది కదా. ఈ 2 రాజులు 6-27 సార్, 2 రాజులు 6వ అధ్యాయం దీని ఒకసారి. అందుకు ఉదాహరణ ఇస్సాకునే బలి అడుగుతాడు. సరే వదిలేండి, ఇస్సాకును బలి అడిగాడు. దాని తర్వాత పక్కన ఉంటాడు ఆయన ఎవరు రాజు బలి చేసుకుంటాడు, యెఫ్తాని బలి చేసుకుంటాడు కదా. యెఫ్తాని బలి తీసుకోలేదండి. అసలు అది కూడా చూపిద్దాం, అది కూడా చూపిద్దాం నీకు. 2 రాజులు 6వ అధ్యాయం దీన్ని ఒకసారి. 27-32 చదవండి. 27-32 2 రాజులు 6వ అధ్యాయం. గురువు గారు మీ పేరేమన్నారు? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, 2 రాజులు 6వ అధ్యాయం 27-32. 27-32 27-32 చదవండి ఒకసారి. అక్కడ ఉంటది ఎంత దారుణంగా ఉంటుందో యెహోవా చేసే పరిస్థితి. నీకు సహాయము యెహోవా నీకు సహాయం చేయనది, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయను. కళ్ళములో నుండి ఏనును, ద్రాక్ష గానుగులో నుండి ఏనును, చేనునైనను ఇచ్చి సహాయము చేయవల్లకూడదని చెప్పి నీ 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 విచారమునకు కారణమేమని అడుగుగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము రేపు మనం నా బిడ్డను భక్షించమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఏంటంటే ఇక్కడ చదవండి సార్, గుర్తుగా చదవండి సార్ ప్లీజ్. 27 నుంచి చెప్పారు. 27-32 దాకా చదవండి సార్ దయచేసి. పెద్దగా చదవండి, నాకు వినిపించదు ఒక్కోసారి. కొంచెం చెవుడు కొంచెం వినికిడి తగ్గింది నాకు. మేము నా బిడ్డను వంట చేసుకుని తింటివి. అయితే మరునాటి నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడుగుతుంది, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచి పోచుండగా జనులు అతన్ని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడను. తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కనుక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపిన. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపై అతడు ఈ పెద్దలను చూసి, నరహంతకుని కుమారుడు నా తల కొట్టి వేటకు ఒకరిని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? అంతేనండి. ఎంతవరకు చదవమన్నారండి? చదవండి. ఎంతవరకు చెప్పండి. 32 తలుపుతో వారిని వెలుపలికి తీసి తలుపు మూసి ఎడల దాని యజమానుని కాళ్ళ చప్పుడు తన వెనుక వినబడును కదా అని అండతో చెప్పుచుండగా అయిపోయిందండి. చెప్పుచుండగా తర్వాత లాస్ట్ లో ఉంటది, అయ్యో ఈ పరిస్థితి యెహోవాలో వచ్చినది అని. ఎక్కడుంది అది? 32 దాకా చదివితే అర్థం అవుతుందండి. ఆల్రెడీ చదివించాను కండి, అక్కడ అలా ఆ మాట ఎక్కడ కనబడలేదు. మీరు చెప్పేది సార్, మీరు దాచేస్తున్నారు దయచేసి. దాచేస్తున్నారు. 27-32 దాకా చదివితే మీకు అర్థం అవుద్ది సార్. ఇప్పుడు చదివాను, మళ్ళీ చదువుతున్నాను. అయితే నేను చదువుతుంటే కూడా ఒక మాట కనపడలేదండి. అది కనపడుతుంది బాగా చదివితే కనపడుతుంది. నీకు సహాయం చేయనది, ఆ జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా నీకు సహాయం చేయనది నేను ఎక్కడ నుండి నీకు చేదును, కళ్ళములో నుండి ఏనును, ద్రాక్ష గానుగులో నుండి ఏనును,
దేనినైనాను సహాయము చేయవల్లదని చేయ వల్ల పడదని చెప్పి నీ విచారమును కారణమేమనగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఎమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించడమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డ ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పింది. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచి పోవచుండగా జనులు అతను తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడను. తర్వాత రాజు పాశ్చాత్య కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని తలపైన నిలిచిన ఎడల దేవుడు నా గొప్ప అపాయము కలుగుజేయును కనుగాక అనెను. అయితే ఎలీషా తన ఇట్ట కూర్చుండి ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునుపు అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తల కొట్టివేట ఒకని పంపి ఉన్నాడని నీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి గాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండెను. ఇంకా ఎక్కడ ఉందండి? ఇక్కడ చదువు సార్ 32 వచ్చిందండి. 32 వరకు చదివేశాను. చదవండి. చదవండి అంతే. మీరు ఎన్ని వచనం చెప్పండి, చదవండి అంతే. అలా వస్తుంది. అయ్యో ఈ పరిస్థితి యెహోవా వల్ల వచ్చినది అని ఉంటుంది. ఏ వచనంలో చెప్పండి కరెక్ట్ గా. ఇప్పుడు 32 చదివారా? మీరు దొంగ మాటలు చెప్పినట్టు కదా. వచ్చింది మరి చెప్పండి, వచ్చింది చెప్పండి. 32 చదివారా మీరు? చదివి ఇప్పుడు ఏంటంటే ఈ ముందే వింటుండగా చదివాను, మళ్ళీ చదువుతున్నారులే. మీరు నిజాయితీగా చదువుతున్నారు, ఇబ్బంది లేదు. నేను 2 సార్లు చదివాను ఆల్రెడీ ఇప్పటికి. లేదు, ఎక్కడ దొరకలేదు అది. సరే మీరు లైన్ లో ఉండండి, వేరే అతనితో చదివిస్తాను నేను. ఒకసారి లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. లైన్ లో ఉన్నాను సార్. లైన్ లో ఉన్నాండి. సార్ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను పని చేస్తాను, బైబిల్ ఒకసారి తీస్తాను. నేను ఒక గంటన్నరలో మళ్ళీ ఒకసారి మీకు కాల్ చేసి వచనాన్ని తీసి ఆ బైబిల్లో ఉన్నటువంటి వచనాలు మొత్తం చదివి నేను వినిపిస్తాను నీకు. ఏంటి? సరే, నేను ఒక మాట చెప్తాను ఆలోచించండి. మన సనాతన ధర్మంలో సత్యం, శివం, సుందరం అన్నారు. నా మాట అయిపోయిన తర్వాత మీరు మాట్లాడారు. కొంచెం వినండి. మీరు ఏమన్నారు? మనుషులు తినే పరిస్థితి లేదన్నారు. నేను 2 రాజుల్లో ఉంటదన్నాను, మీరు నమ్మలా. మీరు ఆల్రెడీ చూపించాను. సరే, మీరు చదవటం కన్ఫ్యూజ్ గా చదువుతున్నారా, అందులో లేదా అనేది నాకు తెలియదు. నేను బైబుల్లోంచే చదివి వినిపిస్తాను నీకు. దారుణం ఇంకా ఉండదండి సార్, ఇంతకంటే భయంకరమైన దారుణం ఉండదు. 2 సార్లు మీ దగ్గర లేదు, మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి నేను. అదేంటి మరి? అంతే, నా బైబిల్లో నాకు బైబిల్ వేరేగా, నీ బైబిల్ వేరేగా ఉంటుందా? ఉండొచ్చు. అట్లా కదండి, ఒకవేళ వచనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు నీ దగ్గర. నేను బైబిల్ తీస్తా కదా, బైబిల్ తీస్తే అసలు నిజం బయటపడుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పింది దాదాపుగా మీకు అర్థమైంది. దాదాపుగా అందులో ఉంది. మనుషులు తినే పరిస్థితి వచ్చింది. రాజు దగ్గరికి వెళ్ళారా లేదా? సార్ మీరు ఎంత చదువుకున్నారండి? ఒక మాట, ఎంత చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశానండి. వాడు చెప్తాను, బైబిల్ అనేది చారిత్రక గ్రంథం. అంటే చరిత్రలో ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఇంకోటి ఉండదండి, ఇంతకన్నా దారుణమైన పిల్లల్ని కూడా వండుకొని తినే పరిస్థితి, ఇంతకన్నా దారుణమైనటువంటి గ్రంథం ఎక్కడే ఉండదండి. తన పిల్లల్ని తను తినే పరిస్థితి. ఆ రోజు మీకు నేనేం చెప్పాను? తినే పరిస్థితి ఎత్తానండి యెహోవా అని చెప్పాను. మీరు కాదండి అన్నారు. అది నిరూపించమన్నారు. నేను నిరూపించాను కూడా. కాకపోతే ఆ ఒక్క వచ్చి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు కదా,
అది ఆల్రెడీ ఆ దరిద్రం వచ్చింది కదా. అంటే దేవుడి వల్ల దేవుడే చేయించాడు అన్న మాట మీరు చూపిస్తున్నారు. దేవుడే జయించాలని కూడా చూపిస్తానండి, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇబ్బంది లేదు, మీకు మీకు జ్ఞానోదయం ఖచ్చితంగా కలిగిస్తా, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. చాలా సంతోషం. అంటే ముందు నేను ఒక మాట చెప్తాను. ఒక మాట ఏంటంటే సనాతన ధర్మంలో 3 ఉన్నాయండి: సత్యం, శివం, సుందరం అనేది. ఏంటండి శివం, సుందరం అనేది ఎప్పుడు మనకి విజయవంతంగా ఈ ప్రపంచానికి సక్సెస్ఫుల్ అవుతుందంటే ముందు సత్యం అనేది ఉండాలా. మీరు కానీ లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇలాగా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా భయంకరమైన అబద్ధాలండి. ఒక్క మాట నిజం లేదు మీ మాటల్లో. మీ మాటల్లో వచనాలు చూపిస్తున్నాను కదండి, ఇందులో అబద్ధం ఏముంటుందండి? ఏంటి మీరు క్లియర్ గా చూపిస్తున్నారు, ఎక్కడ దొరకలేదు ఆ మాట. ఇదే కాదండి, ఇది ఆలకెత్తున్నాం. ఒక్క మాట నిజం లేదండి మీది. మీరేమో సనాతన ధర్మంలోకి అందరు నడిపిస్తారే ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మంలో నడిపిస్తారు. మీరు మీ నోట్లో ఒక సత్యం లేకుండా మీరు సనాతన ధర్మంలో నడిపిస్తారా? కాదండి, ఇప్పుడు మీరే చదివి కాదంటే ఎట్లాగండి? ఒకరిని ఉద్ధరించడం కాదండి, ముందు మీరు ఇతర మతాలను దూషించి ఇతర మతాలు నీచంగా మాట్లాడితే ఏంటవుతుందంటే మీ కన్ను మీరే మన కన్ను మనం పొడుచుకుంటున్నట్టు అవుతుంది. అర్థమైందా? సనాతన ధర్మం నిజమైన హిందువులు ఎలా ఉంటారంటే అందరినీ ప్రేమిస్తారు, అందరిని అన్ని మతాలను గౌరవిస్తారు. అది అలా ఉన్ననాడు సనాతన ధర్మం. ఎవరండి పాస్టర్ ఎవరైనా వేరే మతాన్ని గౌరవిస్తాడా? యెహోవా ఏం చెప్పాడు? ఏంటండి యెహోవా ఏం చెప్పాడు మీకు? ఆ టైం అంటే యేషయా 44 చూడండి, 18 నుంచి 11 చదవండి. అక్కడ చెప్తే దేవుడు నేనే దేవుడిని, నేను తప్ప మరొకరు లేరు, ఉన్నారా సాక్షి చెప్పండి అంటాడు. నేను తప్ప ఇంకో లేదన్నాడు ఆయన. నాకు ముందు గాని నాకు తర్వాత గాని ఏ దేవుడు లేడు రాడంటాడు. 43 అధ్యాయం 10 నుంచి 12. అలా కాదండి, దేవుడు అలా ఎందుకన్నాడు, అలా ఎందుకు అనవలసి వచ్చింది అది ఆలోచించండి, అంతేగాని అలా అన్నాడని. నేనే మనిషిని అంటే ఎట్టగా ఇంకొక మనిషి ఉంటాడు కదా, నేనే మొగోడిని అంటే ఇంకొకరు కూడా ఉంటారు పిల్లలు పుట్టించేవాళ్ళు. ప్రపంచంలో నేను ఒక్కడనే పిల్లలు కన్నానంటే ఎట్టగా? ప్రపంచంలో నేను ఒక్కడనే స్త్రీతో రతిక్రియ చేసి పిల్లల్ని కన్నాను, ఇంకెప్పుడు కనలేడు అంటే ఎట్టగండి? ఇంకొకరు కూడా రతిక్రియ చేసి పిల్లల్ని కంటారు కూడా. సార్ అది మనుషులకి సత్యం తెలుసుకోవాలి కదా. యెహోవా ఆయన దేవుడు పుట్టారు కాబట్టి నేను ఒక్కడనే మొగోడిని అంటే ఎట్టగండి? సార్ మీరు మనుషులకి దేవుడికి లింక్ ఏదేస్తున్నారండి. మనుషులైతే మనుషులు ఎవడన్నా అలా చెప్పాడు. ఇప్పుడు నేను అలా చెప్పాను అనుకుంటే నేనేం చెప్పాను, నేను ఒక్కడన్నా మగండ్రా బాబు ప్రపంచంలోని నా ద్వారా పిల్లలు పుడతారంటే అప్పుడు నువ్వు నన్ను మరి ఎదవా నువ్వు అక్కడ వేయటం నేను కూడా మగవాడు ఉన్నాను నువ్వు అంటావు. కానీ దేవుడు అలాగంటావు. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే కాబట్టి ఆయనకి ఆ రైట్స్ ఉంటే ఆయన ఉన్నాడు బాబు ఒక్కడే కాబట్టి అలాగన్నాడేమో. నువ్వు నమ్మకపోవచ్చు, నువ్వు నమ్మకపోవచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి అలాగన్నాడేమో, అది నిజం కావచ్చు కదా. ఎందుకు నిజం అవుతాడండి? ఆయన ఒక్కడే దేవుడు ఎట్లాగా అవుతాడు? ప్రపంచంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? మరి ఇస్లాంకి అల్లా ఎందుకు, ఈ హిందువులకి శివుడు ఎందుకు, శ్రీకృష్ణుడు ఎందుకు, వెంకటేశ్వర స్వామి ఎందుకు, అమ్మవారు లక్ష్మీదేవి ఎందుకు, కనకదుర్గమ్మ ఎందుకు? మరి వీళ్ళంతా ఎందుకు? ఆయన ఒక్కడే కదా దేవుడు. మరి వీళ్ళంతా ఎలా వచ్చారు మరి? ఇప్పుడు మంచి కరెక్ట్ రూట్ లోకి వచ్చారు మీరు. ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు సార్ గురువు గారు, ఇప్పుడు ఈయన ఎందుకు ఇలాగ అన్నాడు, వీళ్ళు ఎందుకు ఇలాగ అనలేదు? ఇతర మన హిందూ దేవతలందరూ కూడా అంత భయంకరంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా. నేను తప్ప వేరొక దేవుడు ఎవరు లేడు అని ఎక్కడ చెప్పలేదు. మీకు భగవద్గీతలో ఉంటుంది, మీరు ఏదైతే దేవుణ్ణి పూజిస్తున్నారో అందులో నేనే ఉన్నాను. మీరు ఎవరినైతే పూజిస్తారో మీరు పూజించే దాన్ని బట్టి ఆయా లోకాలకు వెళ్తారు. వాళ్ళని కాక నన్ను గనక శరణ వేడి నన్ను గనక పూజిస్తే ఉన్నతమైనటువంటి లోకాలను మీకు ప్రాప్తి చెందుతాయి, నా దగ్గరికి వస్తాడంటాడు ఆయన. అంతేగాని మీరు నాన్న తప్ప ఇంకోని కొలవద్దు, మీ పిల్లల్ని పక్కింటి వాళ్ళు బండి పెడతా, మీ పిల్లల్ని మీతో తినిపిస్తాను శ్రీకృష్ణుని అనలా. మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళలో నన్ను చూడండి. మీరు ఎవరెవరినైతే పూజిస్తారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ లోకాలకు వెళ్తారు, దుర్లభమైన లోకాలకు వెళ్తారు. అలా కాకుండా నన్ను వేడుకుంటే, నన్ను శరణ వేడితే, నా నామాన్ని ఉచ్చరిస్తే నా దగ్గరికి వస్తారు, ఉన్నతమైనటువంటి స్వర్గ ప్రాప్తి మీకు ముక్తి ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణ వారు చెప్పారు. అంటే ఇప్పుడు ఇంకో మాట ఏంటి చెప్పారంటే
నా నామాన్ని బట్టి ఏ ఏ నామాన్ని అయినా సరే తెలుసుకున్నా సరే నేను నేను ప్రత్యక్షం అవుతాను. అంటే నేను వాళ్ళకి ఆ నామంలోనే కనబడతాను నేను అని చెప్పాడు. ఏ రూపాన్ని ఏ నామాన్ని కొలిసినా నాకే సకల పూజలు చెందుతాయని చెప్పాడు, ప్రార్థనలు అన్ని చెందుతాయని చెప్పాడు. అవునా కదా? మరి అదే న్యాయమే కదా. ఇప్పుడు యెహోవాలాగా నేనే దేవుణ్ణి అంటున్నాయన, మీరు ఎవరిలోనైనా నన్ను చూడండి, అది రాజుగారు కొట్టుకు సావకండి అని అన్నాడు శ్రీకృష్ణుల వారు. మరి అలాగైతే మీరెందుకంటే మరి ఎలా బాధపడుతుండ్రు? ఇప్పుడు ఏదో మా ధర్మాన్ని పాడు చేస్తుండ్రు అంటే మీకెందుకండి? ఇప్పుడు నీ యెహోవాని నా శివుల్లో చూసుకుంటున్నా, నీకేం బాధ, నీకేం నొప్పి, నేను శివుల్లో చూసుకుంటా, మీరు కూడా శివుల్లో చూసుకోండి. యేసుని శివుల్లో రాముల్లో యేసుని చూసుకోండి, పోయేదే ఉంది. మీరెలా చూసుకోవాలి? స్వామిలో చూసుకోండి, తప్పే ఉంది. మరి యేసుని ఎందుకు కొలవాలి మేము? మాకేం అవసరం? అది మిమ్మల్ని కొనమన్నారు. ఇప్పుడు అలాగే కదా మరి పాంప్లెట్లు బైబుల్ పట్టుకొని ఇళ్ళ పోయి ఉంటే తిరగట్లేదా? జీవం గల దేవుడు, పరలోకం ఇచ్చు దేవుడు, అప్పుడు మీరు ఏమనుకోవాలంటే మీ దేవుడు సైతాలు, రాళ్ళు, రప్పలు అని. అది అవును, వాళ్ళు కృష్ణుడే చెప్పిస్తున్నాడు. అలాగా కృష్ణుడే చెప్పిస్తున్నాడు. చెప్పేదేనండి, ఇది తప్పు. బైబిల్లో నియంత్రిత్వవాదం తప్ప అసలు బైబుల్ ప్రకారంగా భక్తులు ఎవరు ఉంటారండి? బానిసలే ఉంటారు. ఎవరైనా పాస్టర్ బాప్టిజం ఇచ్చాడంటే వాడి జీవితాంతం వీడికి పన్ను కట్టాల్సిందే. పాస్టర్ ట్యాక్స్ 10%, వాడి ఆస్తిలో 10% ఇవ్వాలి, వాడి కష్టంలో 10% ఇవ్వాలి, వాడి నష్టంలో 10% ఇవ్వాలి. వాడికి హాస్పిటల్ పోయినా 10 లక్షలు ఖర్చు పట్టింది అనుకో, ఆ ఖర్చులో కూడా 1 లక్ష రూపాయలు పాస్టర్ చేయాలి. బంగారం వెండి పాస్టర్లందరినీ తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేసి కడ్డాల మీద కూర్చోబెట్టాలి. వీళ్ళందరినీ దొడ్డు కడిగించాలి పాస్టర్ల చేత. పాస్టర్ల చేత దొడ్డు కడిగిస్తే గానీ ఈ పాస్టర్ల పాపాలు పోవు. పాస్టర్ల చేత, ఈ దశంభాగం దొబ్బే పాస్టర్ల చేత దొడ్డు కడిగించాలి. దశభాగము నన్ను అడిగితే దశభాగం కొద్దిగా పర్లేదేమో, ఎంట్రుకులు కూడా మొత్తం తీసుకుంటున్నారంటే ఒంటి మీద దశంభాగం దొబ్బే పాస్టర్ని కడ్డాల మీద నిలబెట్టాలి, దొడ్లు కడిగించాలి సార్. అది ఎందుకంటే వీళ్ళు కష్టపడే వాళ్ళ సొమ్ము దోచుకు తింటున్నారు. మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. ఇంతకీ సాంబశివరావు గారితో మరి డిబేట్ చేపిస్తావా? సాంబశివరావు డిబేట్ అంటే మీరే పారిపోయారు. మీరే పారిపోతే నీతో కూడా పారిపోతా కదా. ఎంత చెప్పింది మాట్లాడతా, నువ్వు చెప్పు, నువ్వు ఒకసారి గ్రహించు. ఏంటి మాట్లాడలేనండి అని ఎందుకు అనలేనా? నేను కట్ చేయలేనా? ఎందుకు మాట్లాడుతున్నాను? నా దగ్గర సత్తా, దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి. నువ్వు సాంబశివరావు కలుపు, ఫోన్ కలుపు, యాక్టర్ రాజు మాట్లాడతారంటే, డిబేట్ చేస్తారంటే బైబిల్ మీద వస్తారా అని అడగండి, ఒకసారి కలపండి. ఎందుకండి మీకు నిజం నిర్ధారణ అయింది కదా, ఎవడు పారిపోతాడు, ఎవడు నిలబడతాడు, ఎవడు మొగోడు, ఎవడు ఎదవ అనేది నీకు ఇప్పుడే అర్థం అయిపోయింది. సాంబశివరావు గారు ఫోన్ కలపండి ఆయనకి. సార్ నేను బూతులు మాట్లాడానని, బూతులు మాట్లాడను మీకు తెలుసు. ఆ మాట ఆలకించండి సార్. మీరే మాట్లాడతారా లేకపోతే ఎవరిని తీసుకొస్తారు? మళ్ళీ నేనే మాట్లాడతా. బైబిల్ మీద అయితే నేనే మాట్లాడతా సార్. బైబిల్ మీద అయితే నేను మాట్లాడగలను. ఏంటి బైబిల్ మీద నేను మాట్లాడగలను. బైబిల్ అయితే బైబిల్ ఒకటే, హిందూ గ్రంథాలు మాట్లాడరు. హిందూ గ్రంథాలకు సంబంధించి నేను చదవలేదండి. నేను చదివింది నేనేం మాట్లాడగలను చెప్పండి? హిందూ గ్రంథం ఒకటి కాదు కదా, బైబిల్ అయితే ఒకటే ఉంది. హిందూ గ్రంథాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఉప పురాణాలు ఉన్నాయి, తర్వాత రామాయణం ఉంది, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, శివపురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, ఇలా అనేకమైన ఉన్నాయి. అవన్నీ చదవాలంటే మన జీవితం, నా ఒక్కడి జీవితం సరిపోదు. అంటే నేను మాజీ పాస్టర్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి నాకు చెప్పగానే మీ మాజీ పాస్టర్ నాకు తెలుసు కానీ ఒకటి చెప్తే అనిపించండి. ఈ మీరు హిందూ గ్రంథాలు జ్ఞానం లేకుండా మీరు డిబేట్ కలగొస్తారండి. ఇప్పుడు మీరు నాకు అవసరం లేదండి, నాకు బైబిలే అవసరం. నాకు హిందూ గ్రంథాలు నాకు అవసరమే ఉంది. నాకు అవసరం లేదు అన్నాను కదా. చంద్రబాబు గారు కూడా సనాతన ధర్మంలోకి రావాలి కదా, రావాలని మీకు ఇష్టం ఉందా? నాకు అవసరం లేదు. నాకు బాప్టిజం కావాలి. ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ వాక్యం. ఇంకొకటి నా హిందూ మతానికి రావాల్సిన అవసరం లేదు. అసలు హిందువులు కాదు నేను నీలాగే సత్యాన్ని వేసి హిందుత్వంలోకి రావాలని ఉంది. ఐ వాంట్ హిందుత్వం అర్థమైంది మాకు. రబ్బరండి, దానికి సంబంధించి వేరే వాళ్ళు కూర్చోబెడదాం. దానికి సంబంధించి వేరే వాళ్ళ నిష్ణాతులను కూర్చోబెట్టి చర్చ చేయాలి. ఆయన చక్కగా ఒక మాట అన్నారు చూసా, అది నిజంగా హ్యాట్స్ చెప్పండి. ఏమన్నారు తెలుసా? ఒక ప్రశ్న
నువ్వు బైబిల్ అడుగు, ఇంకో ప్రశ్న నేను హిందూ గ్రంథాల నుంచి అడుగుతాను. ఇది హ్యాట్సాప్ అన్నమాట నిజంగా. అవును రమ్మన్నాను కదండి, నేను పారిపోవట్లేదు. ఏం మాట్లాడతారండి మీరు? ఏ కాడి గట్టి ఉంటున్నారు కానీ నా గురించి మీరు ఆలోచించట్లా. నేను రమ్మని చెప్పాను. నేను కూడా చర్చ చేయడానికి 100% సిద్ధంగా ఉన్నాను. సాంబశివరావుతో డిబేట్ చేయడానికి యాక్టర్ రాజు ఎల్లవేళలా ఎనీ టైం 24/7 రెడీ. హిందూ గ్రంథాల ప్రశ్నకు సమానం చెప్పండి. ఒక ప్రశ్నకి నీకు 150 సార్లు చెప్పా. నేను చదవలేదు, రామాయణం చదవాలా, మహాభారతం చదవాలా నాకు తెలియదు. అతను వస్తాన బైబిల్ చదివా. బైబిల్ చదివితే ఎలా అవుతుంది? బైబిల్ చదివా కాబట్టి బైబిల్ మీద మాట్లాడతా. బైబిల్ చదివినోడు మహాభారతం మీద మాట్లాడతాడా? మహాభారతం చదివినోడు బైబిల్ మీద మాట్లాడతాడా? డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా, లేదంటే పోలీసు ఆపరేషన్ చేస్తాడా? సార్ ఈ విషయం డాక్టరే, పోలీసు చేస్తాడు దొంగకి. ఇక్కడ మా ఊర్లోనే ఇక్కడ ఒక పంతులు గారు ఉన్నారండి. పంతులు గారి దృష్టికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తే ఏమన్నా తెలుసు ఆయన, ఇది చాలా తప్పు. ఆయన సాంబశివరావు గారు చెప్పింది రైటు. ఎందుకంటే ఒక ప్రశ్న మీరు, ఒక ప్రశ్న మా వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది. పూజారి గారే చెప్పారు, మా ఊర్లో పూజారి గారే చెప్పారు. రమ్మన్నాను కదండి, నేను వద్దన్నానా? నేను రమ్మన్నాను కదా. మీరు నాకు తెలియదు అంటున్నారు హిందూ గ్రంథాలు. నాకు తెలియదు కాబట్టి తెలియదు అంటున్నాను. నీకు తెలియపోతే మరి అలా. అందుకనే ఆయన ఏం చెప్పారు, భాస్కర్ రాజు గారితో మీరు ఓకే చేయండి, మీరు దమ్ముంటే. సరే అది అన్నా బాగుంది. ఆ భాస్కర్ రాజు గారితో నేను మాట్లాడతాను, ఓకే చేస్తాను. దాదాపుగా బైబిల్ మీద నేను మాట్లాడతా, భాస్కర్ రాజు గారు హిందూ గ్రంథాల మీద మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు రాజు అనిపించుకున్నావు, అది వెరీ గుడ్. ఇప్పుడు భాస్కర్ రాజు గారితో, సాంబశివరావు గారితో మీరు డిబేట్ చేయించారు. నేను కూడా దానికి ఖచ్చితంగా నేను కూడా ఆయనతో మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడి చేస్తాను. అందులోని ఒకటి సహనం లేనోడిని, ఏంటి సనాతన ధర్మం అంటే ఒక మర్యాద లేనోడిని తీసుకురాకండి. అభిమన్యు గాని, గోపి గాని వీళ్ళందరూ నీచులు. మీరు ఎలా, నేను క్రైస్తవం మీద మీకు గౌరవం లేదు, క్రైస్తవం మీద అసలు మీకు అసలు పొట్టు లేదు అంటాను. మీరు వింటారా? ఇప్పుడు వాళ్ళు కూడా నిదానంగా మాట్లాడతారు. ఎదుటివాడు బూతులు మాట్లాడితే, ఇప్పుడు ఎదుటివాడు రాళ్ళేస్తే మనం పూలేలేం కదా, మనం కూడా రాళ్ళేస్తాం. అదే నోరు మంచిది అయితే ఊరు మంచిది అయిద్దండి ప్రసాద్ గారు. ఎవరంటున్నారండి నోరు? ఎవరైనా నువ్వైనా నేనైనా ఇంకొకళ్ళైనా ఆపించారండి. ఎంత మాట్లాడతారు ప్రసాద్ గారు. ఎవరైనా కానీ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. మీకు సంగతి చెప్పినా ఇవన్నీ కూడా మిమ్మల్ని తప్ప ఇవన్నీ కూడా వీళ్ళు బూతు మాట్లాడేవన్నీ కూడా మీ హిందువులు కూడా వినిపిస్తున్నాం. వాళ్ళు కూడా అర్థమవుతుంది. అర్థమవుతుంది, క్రైస్తవ సోదరులకి అర్థమవుతుంది, హిందూ సోదరులకి అర్థమవుతుంది. సూపర్. ఎవరికైనా అర్థమవుతుంది. ఎవరు బూతు మాట్లాడుతుంటారు, ఎవరు సామ్యంగా, ఎవరు బూతులు మాట్లాడతారు, ఎవరు మత మార్పులకి తెగబడుతున్నారు, ఎవరు విశ్వాసాల జీవితాలతో ఆడుకుంటున్నారు. విశ్వాసం జీవితాలతో ఆడుకోవడండి అదే వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళ భక్తులకి అర్థం అవుతుంది. విశ్వాసాల జీవితాలతో మతాలు మార్చి వాళ్ళ జీవితాలను ఆడుకుంటూ దశం భాగం పేరట జబ్బు వస్తే డాక్టర్ దగ్గర బాకండి, మా దగ్గర అని ప్రార్థన చేసి బతికిస్తామని చంపేసి. ఎవడే చెప్పాడు? యేసుప్రభు చెప్పాడు, రోగికి డాక్టర్ అవసరం అని యేసుప్రభు వారే చెప్పారు. మరి బెల్లంకొండ ప్రవీణ్ మీరు ఎందుకు చెప్తూ కొట్టరు? ఇదేంట్రా బాబు, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతుకుతాడు, చదువుతాడు, నీకేం పనిరా, నీకేం బుద్ధ నొప్పారా? నువ్వు ప్రార్థన చేసుకో, మనుషులు బతికిస్తాను, జబ్బులు తగ్గిస్తా అని చెప్పి ప్రార్థన చేయకరా వాడిని బెల్లంకొండ ప్రవీణ్ మాట్లాడారు. రాజుగారు నేను బాగు చేస్తాను, నేనే ఎవడైతే ఆ పని పూజారి చేసినా కూడా నేను పూజారి చేసినా కూడా నేను ఖండిస్తా. నీకేం పట్రా ఎదుపుక, ఎయిడ్స్ పూజ చేస్తే తగ్గుతా ఎర్రడా, నువ్వు ఇంజక్షన్ చేసుకుని నేను అలాగే ఎయిడ్స్ ప్రార్థనతో తగ్గదని మీరు కూడా చెప్పాలి. సార్ మీరు అక్కడెక్కడ ఉండి మాట్లాడగలరు. అనకాపల్లి వచ్చారు అనుకోండి, ఇక్కడ ఎన్ని మూఢనమ్మకాలు తెలుసండి. అదేనండి, మూఢనమ్మకాలు క్రైస్తవంలో ఉన్న, హిందూ మతంలో ఉన్న ఖండిద్దాం. ఎక్కడున్నా కూడా ఖండిద్దాం. నేను ఇప్పుడు షూట్ లో ఉన్నాను సార్, షూట్ లో ఉన్నాను, నేను చెప్పేది వినండి. పావు కలిసిన వాళ్ళు కూడా వాళ్ళు పూజలు పెట్టి మంత్రాలు చెప్పి సరే ఇవన్నీ ఎందుకు, ఇంకా నేను పూజలు చేశారు వాళ్ళు. చెప్పేది వినండి. పాము కలిస్తే పూజ చేస్తే తగ్గదులే గానీ, అంత ముందు నరసయ్య, పాముల నరసయ్య అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి మంత్రసిద్ధి ఉంది, అది జరిగింది. అందరికి ఆ మంత్రసిద్ధి ఉంటుంది అనేది తప్పు. పాముల నరసయ్య మీరు విన్నారా? పేరు విన్నారా? ఏంటి ఇలాంటి నరసయ్యలు బురసయ్యలు వినండి. ఊరికి అది బ్రిటిష్ చెప్పేది అండి, అది బ్రిటిష్ ప్రభుత్వమే ఆయన పెట్టింది.
బ్రిటిష్ ప్రభుత్వమే పాము నర్సరీ పెట్టింది. ఆ పాము నర్సరీకి ఫోన్ చేస్తే వాడు చెప్పి అతని పేరు చెప్తే ఆ పాము మంత్రం వేసేవాడు తగ్గేది. అది నాకు తెలిసి నిర్ధారణ ఉంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది కాదు, అది బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. నీకు కావాలంటే అది నిరూపిద్దాం. అలాగని అందరూ మంత్రాలు ఎత్తి తగ్గుద్దంటే తప్పది. మరి దానికి ఒక అవసరం లేదు సార్. అనుష్ఠానం ఉంటది సార్. పాము మంత్రసిద్ధి కలగాలంటే దానికి అనుష్ఠానం ఉంటది, శృతి శుభ్రత ఉంటది, దానికి ఒక నియమ నిష్టలు ఉంటాయి. అందరూ చేయలేరు ఆ పనులు. అలాగని ఇప్పుడు ఈ రోజుల్లో సార్, నేను కూడా అదే జరుగుద్దంటే నమ్మం. చెప్తున్నాను. ఈ రోజుల్లో జరుగుద్దంటే నమ్మం. అది ఇది మన ఏదైనా వైద్యం భారతదేశంలో సార్ చెప్పేదేనండి, ఏదైనా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి కానీ మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు. చంపేశారండి, మంత్ర చంపేస్తే కేసు పెట్టాలి సార్. ఇప్పుడు సార్ కేసు చెప్పేదండి, పెట్టకుండా గల్లంపల్లి ప్రవీణ్ గారిని ఇలాంటి పూజాలని తీసుకెళ్లి జైలు వేయాలి. ఈ ఎల్లమ్మ ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గుతాయి అనేవాడిని, కలవరి సతీష్ గారిని, ఆ, వీళ్ళందరినీ ఆయన తీసుకెళ్లి దగ్గరికి జైలు వేసి ఏంటి కడ్డాల మీద కూర్చోబెట్టి వెనక రాడ్డు దొబ్బితే వీళ్ళందరికి బుద్ధి వస్తుంది. ఎవరు ఈ పూజారులకు మరి వాళ్ళని వాళ్ళు ఆ వాళ్ళు పని కూడా చేయాలి. ఆ పని కూడా పూజలు చేసినా కూడా చేయాలి. ఓకేనా? రైట్. మరి నాకు కొంచెం వేరే పని ఉంది, షూట్ లో ఉన్నా నేను. ఓకేనా ప్రసాద్ గారు, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు ఒకసారి సాంబశివరావు గారితో మాట్లాడండి. ఓకే సార్. మీరు యాక్టర్ ఆయన భాస్కర్ రాజు నేను గారు భాస్కర్ రాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మాట్లాడి మీతో చెప్తా. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే ప్రసాద్ గారు. ఓకే. జై దేవుడు మిమ్మల్ని శ్రీరామ్. భారత్ జై మాతాకి జై. జై కృష్ణ, జై ఇండియా, జై హింద్.